పెద్దాపురం మండలం వాల్తిమ్మాపురంలో కిట్కో గృహాల మహిళలతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి. ఈ సందర్భంగా వాల్తిమ్మాపురంలో టిట్కో గృహాలు పొందిన మహిళలు మాట్లాడుతూ తమపై బ్యాంకుల నుండి ఒత్తిళ్లు ఎక్కువ అవుతున్నాయని, ఆందోళనతో తాము జూలై 10వ తేదీన పెద్దాపురం మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ మహిళలు తమకున్న సమస్యలను వివరించారని, ఈ సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి మహిళల సమస్యలను వెంటనే పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్పర్సన్స్ రాజా సూర్బాబురాజు, మున్సిపల్ అధికారులు, హౌసింగ్ అధికారులు, టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, గృహాల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఒక 50,000 రూపాయలు ఎక్కడైనా తెచ్చుకొని, 1,00,000 రూపాయలు ఎక్కడైనా తెచ్చుకొని 50,000 గృహానికి 1,00,000 రూపాయల గృహానికి పెట్టుకుందామని చెప్పి కాస్త గది ఎక్కువ వస్తుందని ఆ రోజు నిర్ణయించుకొని కట్టించుకున్నందుకు తర్వాత ఏ కేటగిరీ వాళ్ళని 500 రూపాయలు డిపాజిట్ చేయమంటే మాకు ఎవరికి అర్థం కాలేదు. మమ్మల్ని ఉన్న పలంగా 50,000 12,500, 1,00,000 రూపాయలు 25,000 చొప్పున డిపాజిట్ చేయమన్నారు. ఆయన మాత్రం ఒక 500 చేయమన్నారు. మాకు అర్థం కాలేదు. తర్వాత పరిస్థితులు ఏంటంటే సార్ అన్నట్టు ఒక 15,000 మంది 500 ఇళ్ళు ఉన్నందుకు అందులో ఆఫ్ కూడా 50,000, 1,00,000 ఇళ్ళు లేవు సార్. అవన్నీ రుణమాఫీలు అని చెప్పేసి నెక్స్ట్ ప్రభుత్వం వాళ్ళు రూపాయికి ఇల్లు అన్నారు. అప్పుడు ఈ 50,000, 1,00,000 రూపాయలు మేము నెల వచ్చేసరికి 3,200, 4,000 వయసును బట్టి అక్కడ నిర్ణయించారండి. అక్కడ లోన్స్ కట్టడం అనేది వాళ్ళకి సేమ్ క్వాంటిటీతో ఇల్లు కట్టారు. అన్నీ సేమ్లా ఉన్నాయి. వాళ్ళు 500 కట్టారు. మనం కట్టిన 50,000, 4, 5, 6 చెట్లు కట్టిన 50,000, 1,00,000 రూపాయలు మనకి కట్టగా ఇంకా లోను కట్టమని చెప్పేసి ఒత్తిడి వస్తుంది. ప్రభుత్వ అధికారులకి అందరికీ మనం ఒకసారి విన్నవించుకుందామని కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాం సార్. వెళ్ళిన తర్వాత ఇది పై అధికారులు చేయవలసిన పనే కానీ మేము చేసేది ఏం కాదమ్మా, పైన మాకు ఆదేశాలు రావాలన్నా. ఇంకేటో దిక్కుదోల్సిన పరిస్థితిలో మీ వరకు చేరి మా సమస్యని పై బాబు గారికి చెప్పి మీరు ఏమైనా చేయగలుగుతారని మీ వరకు వచ్చారు. తర్వాత నారాయణ గారితో మాట్లాడాను. ఇప్పుడు ఆ అధికారితో మాట్లాడితే నారాయణ గారు రివ్యూ చేసాడు. మాకు రివ్యూ చేసాడు. సమస్యలన్నీ కూడా చెప్పాం. అది చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతానని చెప్పాడు. ఈ అసెంబ్లీ ఉంది. నేను అసెంబ్లీలో కూడా మరి మాట్లాడటం కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కలిసి మాట్లాడటం కానీ మరి ఏదో మాట్లాడి మీ సమస్యని సాల్వ్ చేయడానికి మేము చర్చలతో పనిచేస్తామని చెప్పి నాకు తెలియదు. అంటే మీరు ఉండాలి. మీరు 2 బ్యాంకర్స్ కూడా డిపార్ట్మెంట్ కొంచెం కోఆపరేట్ చేయండి. మీరు బ్యాంకర్స్ కూడా ఆఫ్ చేయటం, అలాగే మున్సిపాలిటీ రాజు గారు మున్సిపాలిటీకి సంబంధించిన ఈ డాక్టర్ వీళ్ళు వస్తున్నారు కదా, ఆర్పీ కూడా క్లోజ్ చేయండి. ఒక 15 రోజులు మనం మాట్లాడి చేస్తాం. ఇప్పుడు నేను కూడా మీ సమస్యలు పట్టించుకోవాలంటే ఎవరో ఉండాలి, మనుషులు ఉండాలి. మీరు ఇక్కడ అంత సమర్థత లేడు. అంచేత రాజుగారిని పెడతాను ఒక ఇన్ఛార్జ్ కింద ఇక్కడ మీ కాలనీకి. ఏ సమస్య వచ్చినా రాజుగారితో బాధిస్తాను. మంచి వచ్చినా చెడ్డ వచ్చినా రాజుగారి చూస్తాను, నేను వస్తాను, మీ సాల్వ్ చేస్తాను. అలాగే మీరు కూడా ఒక బ్లాక్ ఇందాక చెప్పినట్టు బ్లాక్ 2 బ్లాక్లు, ఒక బ్లాక్, ఒక లీటర్ నింపుకోండి. మీరు మాట్లాడుకోవాలి. ఎప్పటికప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఈ సమస్యల మీద నేను మాట్లాడలేను. కానీ ఇప్పుడు డ్రైనేజ్ సమస్య కానీ, సింక్ సమస్య కానీ నేను మాట్లాడలేను. అంచేత మీరు సాల్వ్ చేసుకునే బాధ్యత మీరు అందరినీ ఉంది. మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు. కష్టపడి సరే పట్టాలు అయితే సరిపోవట్లేదు. పల్లెటూరులో అయితే అలాగే ఇల్లు ఇస్తా ఉన్నాం. ఇక్కడ హౌసెస్ కావాల్సిన ఎక్కువ మంది ఉన్నారు. అందుకని ఇది 2+1 అని, 2+3 అని అలాగ టిట్కోలు ప్రతి ఒక్కరికి ఇల్లు అందిందారని మంచి పటిష్టంగా ఇల్లు తయారు చేసి ఆయన కష్టపడి అటు కేంద్రంతో మాట్లాడి ప్రభుత్వ సహాయంతో ఇంత కష్టపడి ఇల్లు కట్టి ఆఖరి దశలో మీరు అందరూ ప్రభుత్వాన్ని మార్చుకున్నారు. అది మీ యొక్క, లేకపోతే ఈ పరిస్థితి రాదు. ఇక్కడ ఈ టిట్కో ఇల్లు లబ్ధిదారులకి ఇటువంటి పరిస్థితి దాపరచదు. మీరు ఇంకా ఏదో కొత్తదనం చూద్దామని, అయ్యో పాపం అని, ఒక అవకాశం ఇద్దామని జగన్ రెడ్డి లాంటి మూర్ఖుడిని ముఖ్యమంత్రి చేసుకున్నందుకే మనకి అవసరం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఉన్నాం. మనం ఒక్క అవకాశం కాదు, పని చేసేటువంటి నాయకుడు కావాలి. జాలితో ఓటేయకూడదు. ఎప్పుడు ఒకసారి ఓడిపోయిన బాబు గారేనో లేకపోతే ఇంకొకసారి ఓడిపోవడం కాదు. అక్కడ పనితీరునే మీరు పని చేయగలరా లేదా? ఇప్పుడు రాజుగారు ఉన్నారు. వెళ్ళిన వెంటనే ప్రతి మనిషికి తెల్లవారితే అందుబాటులో ఉంటున్నారా లేదా? నాయకుడికి కావాల్సినటువంటి లక్షణాలు కానీ ప్రతి మనిషికి అది చూడాలి. అయ్యో ఒకసారి ఓడిపోయాడు కాబట్టి ఈసారి ఎక్కిద్దాం, 3 సార్లు ఎక్కాడు కాబట్టి ఇంకోసారి ఓడిందాం, ఇది కాదు. పనితీరునే ప్రామాణికంగా తీసుకుని ఓటేయాలని. అలాగే మీరందరూ పడుతున్నటువంటి అవస్థలు అంటే కొంతమంది ఇంకా ఈ లబ్ధిదారులకి
మీకు తెలియకుండా సంతకాలు పెట్టించుకున్నారు. ఏం జరుగుతుందో తెలియదు. మళ్ళీ ఇల్లు పోద్దామో సంతకం పెట్టకపోతే ఈవేళ 6 లక్షలు అప్పు అయిపోతున్నారు, అందరూ 3 లక్షలు అప్పు అయిపోతున్నారు. మీకు తెలియదు ఎందుకు పెడతారో సంతకాలు. ఈ రోజు ఏమైంది, మీకు ఏదైనా రూపాయి మీరు కష్టపడ్డటువంటి 15,000 మీ భర్త కానీ మీరు కానీ కష్టపడేటువంటి జీతం ఆ బ్యాంకులోకి వెళ్తే ఆటోమేటిక్గా మీ అప్పు కట్ అయిపోతుంది. మీరు ఏం తింటారో మీకే తెలియనటువంటి పరిస్థితి. అలాగే ఏదైనా మనకు కష్టం వచ్చి బంగారం తాకట్టు కొదవ పెట్టుకుంటే ఆ బ్యాంకులో ఈ లోన్ కడితే కానీ ఆ బంగారానికి ఇచ్చే పెళ్ళిలో ఏదో ఇంట్లో అమ్మాయి పెద్ద మనిషి అయింది ఏదైనా వేసుకుందాం అంటే నువ్వు ఆ లోన్ కొడితే కానీ బంగారం ఇచ్చే ఇవ్వలేనటువంటి పరిస్థితి.